వాళ్ళ జీవితంలోనే కాల్చేశారు. ఏంటంటే గ్రాహం స్టీన్స్ గారు సంతాలి ప్రజల మధ్యలో సేవ చేస్తూ ఉన్నారు. ఆయన సైకిల్తోనూ మరి రికార్డులు ఉండే కదా, ఎవరికి ప్లేట్స్ అవి ఉండే అలాగా సైకిల్తోనే వెళ్ళేవారు. ఆయన 18 సంవత్సరాల వయసులో అప్పుడే అక్కడికి వచ్చాడు. రైలంపూర్ బారీపదలో వాడి యొక్క పెద్ద ఇల్లు ఉంది, గ్రాహం స్టీన్స్ గారిది. అక్కడ హాస్పిటల్ కూడా ఉంది. అయితే రైలంపూర్లో కుష్ఠరోగులు ఉన్నారు. కుష్ఠరోగులు ఉన్న వారికి అక్కడ మైరుపూంజి డిస్ట్రిక్ట్ అనేది. అయితే అక్కడ కుష్ఠరోగం వచ్చిందంటే చాలా వాళ్ళ సంతాలి వల్ల అంటే శాపం. ఇంకా అలాంటి వాళ్ళు ఇంటికి ఎప్పుడు రానియరు, ఇంట్లో నుంచి పంపించేస్తారు. అయితే అలాంటి కుష్ఠరోగులు వారికి గాయాలు కట్టి గ్రాహం స్టీన్స్ గారు వారి భార్య గ్లాడీ దీది, నేను దీది అంటాను, గ్లాడీ దీది ఆవిడ అక్కడికి వచ్చిందంటే సంతాలి లాగానే చీర కట్టుకుంటారు, గాజులు అన్నీ కూడా సంతాలి టైప్లోనే ఉంటారన్నమాట. వాళ్ళ కుమార్తె కూడా వస్తారు. మా హాస్టల్కి ప్రతి సంవత్సరం వచ్చేవారు. అయితే అక్కడ సంతాలిలోనే బైబిల్ ట్రాన్స్లేషన్ జరిగింది. అయితే వాళ్ళు సువార్త సంతాలిలో భాషలో దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీకు యేసు ప్రభు సంతాలి వాళ్ళకైనా వాళ్ళకైనా అని అన్నారు. అంటే అప్పుడు గ్రాహం స్టీన్స్ గారు ఆలోచించి ఐఎంకి ఫోన్ చేశారు. మీ సంస్థ నుంచి ఒక 2 మిషనరీని పంపించండి అన్నప్పుడు 2 పంపించారు. అక్కడ కటక్లో ఉన్న ప్రదీప్ కుమార్ దాస్ అన్న ఒక ఆయన ఇంకో అన్నని తమిళనాడు నుంచి ఇంకో అన్నని కూడా పంపించారు. వాళ్ళు చాలా యవనస్తులు, పెళ్లిగాని వారు. అన్న పేరు మర్చిపోయాను, తమిళనాడు నుంచి వచ్చిన అన్న. అయితే మరి ఠాకూర్మల ఏరియా, మైరుపంజ్ డిస్టిక్, అక్కడ మనోహర్పూర్, అక్కడ చాలా అడవులు, రిమోట్ ఏరియాలో గ్రాహం స్టీన్స్ గారిని వారిద్దరు పిల్లల్ని ఆ జీవులో పెట్టి కాల్ చేశారు. అయితే ఆయన బ్రతికి ఉన్న టైంలో ఐఎంకి కాంటాక్ట్ చేసి వారిని పిలిపించారు. పిలిపిస్తే కంటే భాష రాదు. ఒక హిందీ శబ్దం కూడా, ఒరియాలో హిందీ శబ్దం, ఈ హిందీ ఉంటుంది కానీ ఆ హిందీ మాటలు కలుస్తాయి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది హిందీ వస్తే తెలుస్తుంది. కానీ ఒరియా అక్షరాలు వేరే. ఏమో ఒరియా అక్షరాలు తీసుకున్నారు, సంతాలి ఇంగ్లీష్ అక్షరాలు తీసుకున్నారు బైబిల్ ట్రాన్స్లేషన్ కోసం. అయితే వీళ్ళిద్దరు ఎవరు, ప్రదీప్ కుమార్ దాస్ అన్నాను తమిళనాడు నుంచి ఇంకో అన్నను పంపించారు. లీడర్స్ సర్వే చేశారు. మీకు వీళ్ళిద్దరిని ఎక్కడ పంపించాలని సర్వే చేస్తే అంతా అడవి, చాలా అడవి, ఎవరు ఒకళ్ళు చేర్చుకోలేదు. ఆ బంధువులు అరుగు దగ్గర కూడా రానివ్వట్లేదు. అయితే ఒక్క ఫ్యామిలీ వచ్చింది. అది ఎలాంటి ఆవులు నివసించే కొట్టం, పైన తాటేలు, చుట్టూరా తాటేలు, పైన తాటేలు లేవు. అవన్నీ గోతులు, పేడలు, రొచ్చులు, నీళ్లు, అదే పాసులన్నీ నిలబడిపోయి కొట్టం ఉంటే అది ఖాళీ ఉంది, అక్కడ ఉండండి అని వీళ్ళకి చెప్పారు. అయ్యి లీడర్స్ వీళ్ళిద్దరు యవనస్తులు అదంతా క్లీన్ చేసుకొని వాళ్ళకి తీసుకెళ్ళి బియ్యము, పప్పు అవన్నీ అక్కడ పెట్టుకున్నారు. అక్కడ కూరగాయలు ఏమీ దొరకవు. ఇంకా చాలా దూరం రావాలి, మార్కెట్కి రావాలంటే చాలా దూరం రావాలి. అక్కడ ఉండి ప్రార్థన వాళ్ళు కొట్టంలో ఉండి భాష నేర్చుకుని వాళ్ళు తాగడానికి నీళ్ళిస్తే, కాళ్ళు పడుకోవడానికి నీళ్ళిస్తే వాళ్ళు తాగేసేవాళ్ళు, అందరూ నవ్వుకునేవాళ్ళు అన్నమాట. వాళ్ళు చేసుకున్న ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, చచ్చిపోవాలి. అయితే వీళ్ళిద్దరిని చేర్చుకున్నందుకు, ప్రేర్ చేసినందుకు వాళ్ళ పిల్లలు బతికితే ఆ ఊరందరూ కూడా మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు, ఆయన గొడ్డేసి వచ్చారు, నైవేద్యం, దొంగకం, పత్తులు, కటారాలు వేసుకొని వచ్చారు. అప్పుడు ఆ ఇద్దరు భార్య భర్తలు అడ్డుకున్నారు. వాళ్ళంతా పెట్టేసి వీళ్ళు మంచి వాళ్ళు, మన కోసం ప్రార్థన చేసి మనల్ని బతికించడానికి వచ్చారు, దేవుడి పిల్లలు అని వాళ్ళని అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ గోవలో అన్ని ఠాకూర్మల ఏరియా, ఆ ప్రాంత ప్రజలు, గిరిజన ప్రాంత ప్రజలందరూ ప్రభుత్వం నమ్ముకున్నారు. మరి గ్రాహం స్టీన్స్ గారు వచ్చినప్పుడు ఒక 6 వర్షిప్ గ్రూప్స్ ఏముంది, ఇప్పుడు ఎన్నో వందల గ్రూప్స్ ప్రభుని నమ్ముకున్నారు. ఒక గోరు గురించి చనిపోతే ఒకటి 60 గంటలుగా, 100 గంటలుగా, 30 గంటలుగా, 60 గంటలుగా, 100 గంటలుగా ఫలిస్తారు. అలాగా గ్రాహం
చేశారు అక్కడ హతసాక్షిగా, వాళ్ళ ఇద్దరు కుమారులు ఆయన హతసాక్షిగా అయినప్పుడు అక్కడ